శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. పశుపాశ విమోచన ఎప్పుడు జరుగుతుంది? భక్తిమత్ కల్పలతిక. నామాల మధ్యలో ఎప్పుడు ఒక కథ ఉంటుంది. ఊరికి విడివిడి నామాలు కావు. విష్ణు సహస్రమైనా అంతే, లలితా సహస్రం అంతే. అందులో లలితా సహస్రం పూర్తిగా ఒక సిద్ధాంతం అది. ఒక అద్వైత సిద్ధాంతాన్ని నామాల రూపంలో మనకు అందించారు వ్యాస మహర్షి. దాంట్లో అన్ని సైద్ధాంతిక రహస్యాలే ఉంటాయి. ఆ వరుస ఎప్పుడు 4-5 నామాలు కాదమ్మా. ఒక్కోసారి లలితా సహస్రంలో 10 శ్లోకాల వరకు వరుసగా అన్వయించుకుంటే తప్ప ఒక్క కథ అర్థం కాదు. భండాసుర వధ, దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అన్న చోట మొదలై బ్రహ్మేంద్రాది దేవ సంస్థుత వైభవ అక్కడతో ముగుస్తుంది. సరిగ్గా 10 శ్లోకాల కథ అంతా భండాసుర వధ అంతా దేహాత్మ భావనని మొత్తం చంపడమే భండాసుర వధ. భండాసురుడు అంటే దేహాత్మ భావన, బండ మొండి అజ్ఞాన భావనే భండాసుర భావన. దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అమ్మవారే చేస్తుంది. మరి అమ్మవారు భండాసురుణ్ణి చంపడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు మనం అమ్మవారిని చూడడానికి ప్రయత్నాలు చేయొద్దండి. ఆవిడ అనుగ్రహిస్తున్నాడు కూర్చుంటావా? అదేలాగా మనకు ప్రయత్నం అనుగ్రహం రూపంలో రావాలి అంటే ప్రయత్నమే చేయాలి. ఎందుకంటే అనుగ్రహం అనే మాటకు అర్థం తెలిస్తే తెలుస్తుంది. వేదాంతం వ్యాకరణం తెలియకుండా వేదాంతం మాట్లాడకూడదు. అనుగ్రహం అంటే అర్థం అనుసృత్య గ్రహణం. దాన్ని అనుసరించి నువ్వు ఎంత గ్రహించగలిగితే అంత అనుగ్రహం వస్తుంది. అది అనుగ్రహించేది ఏముండదు ప్రత్యేకంగా, దాని అర్థమే అది. దాన్ని అనుసరించి నువ్వు గ్రహించు. దేన్ని అనుసరించి? గుండెల్లో ఉన్న భగవద్జ్యోతిని అనుసరించి మీరు ఎంత ధ్యానం చేస్తే, ఎంత శ్రమ పడితే, ఎంత తాపత్రయపడితే అంతా వస్తుంది. ఎంత రావాలో నీ చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో లేదు, ఆయన ఇవ్వడు. అలా కావాలని ఎవరికైనా ఇస్తే దేవుడు పక్షపాత కాదా మీరు ఆలోచించండి. ఏ ప్రయత్నం లేకుండా వీధరుగు మీద కూర్చొని పడుకున్న వాడి దగ్గరికి వెళ్ళి నీకు ఈరోజు అన్నీ అనుగ్రహించా అంటే ఏమిటి లింక్ ఏమిటని వెంటనే అడగరు. ఎన్నికలు వస్తున్నాయంటే అంటారు వెంటనే. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అనుగ్రహించాడా దేవుడు? ఎందుకు ఇస్తాడు? అయితే అంటే ప్రయత్నం మనం చేయవలసిందే. అనుగ్రహము అంటే అర్థం పైనుంచి వచ్చేది కాదండి, లోపల నుంచి బయటకు వచ్చేది అనుసృత్య గ్రహణం. అది నీలోంచే వస్తుంది. అందుకే సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసిన వాడికి ఎవరికైనా కుమార సంభవ వ్యాఖ్యానంలో మలినాథ సూరి చెబుతాడు ఒక్క మాట. సాక్షాత్కారం ఏమిటి అంటే, ధ్యానం అంటే ఏమిటి అంటే సాక్షాత్కార ప్రవాహ రూప ప్రత్యయ ప్రవాహక ధ్యానం అంట. సాక్షాత్కార సాధన రూప ప్రత్యయ ప్రవాహో ధ్యానం అంటాడు. ఏ దేవత నువ్వు సాక్షాత్కారం కావాలని అనుకుంటున్నావో, అమ్మవారు, రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు ఎవరైనా పర్వాలా, నువ్వు ఎవరు అనుకుంటున్నావో ఆ రూపం మీదే దృష్టి పెట్టి ఆ నామాన్నే జపించాలి. కానీ ప్రవాహ రూపం ఒక ప్రవాహంలాగా ఉండాలి, మధ్యలో ఆగకూడదు. ఇంకా పరంపరగా నదీ ప్రవాహంలాగా జపం సాగితే నువ్వు అనుకున్న దేవత నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది అన్నాడు. ఆ అనుకున్న దేవత ఎక్కడి నుంచి వస్తుంది? అనుకోవడంలోంచే వస్తుంది. అనుకోవడం ఎక్కడా? హృదయంలో. ఆ హృదయంలోంచే వస్తుంది. వైకుంఠం నుంచి రాదు. వైకుంఠమును ఆవిడ అడ్రస్ పెట్టుకుని కూర్చోవాలి. కైలాసము, మణిద్వీపము, భగవంతుడికి అడ్రస్లు ఉండవు. ఆ అడ్రస్ ఇక్కడే, ఆ చిరునామా ఇక్కడే.